బీచ్కి వచ్చేసినాం అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో నిన్న వ్లాగ్ ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాము. సో గైస్, మీరు ఎవరన్నా ఛానల్కి కొత్త వస్తే, మై నేమ్ ఇస్ మిహాన్ మాల్గులా. నేను కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ని. డైలీ వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ చేస్తుంటాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజు మనం బయటికి వెళ్దాం అనమాట. బై ద వే, ఇప్పుడు మొత్తం జర ఇంట్లో క్లీనింగ్ అది ఇది అయిపోయింది. చూసారు కదా, కిచెన్ మొత్తం క్లీన్ చేసినాం అనమాట. చూపిస్తాను. సో ఇవన్నీ నీట్గా అయిపోయింది కిచెన్. ఇప్పటిదాకా క్లీన్ చేసినాము నేను, నా కజిన్. సో అది అట్లా ఉంది కదా. ఈరోజు మనం బయటికి వెళ్దాం. యాక్చువల్లీ బీచ్ కన్నా సంథింగ్ ఏదో ఒకటి చేద్దాము బయటికి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కర్రీ అవి రెడీ చేయాలన్నమాట. తినాలి, బాగా ఆగలేదు. మార్నింగ్ మ్యాగీ తిన్నాను నేను. సో తిన్నాక విల్ గో. సో గైస్, నేను ఫైనల్లీ రెడీ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళాలి. అంతకన్నా ముందు ఇక ఫుడ్ రెడీ అయింది. చికెన్ ప్లస్ బాస్మతి రైస్, బగారా రైస్, సారీ. సో మంచిగా తినేసి వెళ్దాము. సో గైస్, మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట బైక్ మీద. ఈ నుంచి మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ నుంచి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మేము బైక్ మీద వెళ్తున్నాము. ఆడ ఆకాశాన్ని ఆల్రెడీ వచ్చేసిండు. సో వుడ్బైన్ బీచ్కి వచ్చేసినాం అనమాట. మామూలుగా లేదు, సూపర్ ఉంది. మీరు చూపిస్తా చూడండి. సో మనం యాక్చువల్లీ వచ్చింది అక్కడ, మన సైకిల్ ఆడుంది. మన లోపలికి వెళ్ళిపోయారు. ఇక చూడండి అసలు ఎట్లుందో. అందరు చిల్లు కొడుతున్నారు మంచిగా. అసలు ఇదంతా బీచే. అండ్ అక్కడ దాకా ఉంది, మనం అక్కడ కూడా వెళ్దాము. ఇది వుడ్బైన్ బాతింగ్ స్టేషన్ అనమాట. లోపల మీరు స్విమ్మింగ్ సూట్ అట్లా కొనుక్కోవచ్చు కూడా అనమాట. అక్కడ దాకా ఉంది, అంతా బీచే. మన వాళ్ళు ఇటు వెళ్ళారు, వెళ్దాం పదండి. వాళ్ళు ఫిషింగ్ చేసినట్టు. వాలీబాల్ అన్నీ ఆడుతారు ఇక్కడ. చూడండి జనాలకి ఇక్కడ ఎంత ఓపిక. టెంట్ వేసుకొని ఇట్లా మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు ఇక్కడ. ఇక మన వాళ్ళు ఇక్కడ వస్తారు. హాయ్ ఆకాష్ అన్న. సో గైస్, మేము ఇక్కడ ముందుకు వచ్చినాం అనమాట. ఏదైనా డ్రింక్ లాగా తీసుకొని వెళ్దామని. డ్రింక్ తీసుకొని అటు వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి, చూపిస్తానండి. ఫుడ్ ట్రక్ ఉంది, హాట్ డాగ్స్, చికెన్ గారు ఏమేమో ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ బూస్టర్ జ్యూస్ ఉందన్నమాట. జ్యూస్ తీసుకొని మంచిగా బీచ్ దగ్గరికి వెళ్దాం. సో గైస్, ఆర్డర్ చేసినాం అనమాట. ఏం తీసుకున్నామంటే మ్యాంగో సిల్సీ అని ఉంది. మ్యాంగో సిల్సీ ఏందో అర్థమవుతలేదు నాకు. ఒకటి వచ్చేసి $8 ఉంది. చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ ఓకే. ఇక ఫస్ట్ టైం బీచ్కి వచ్చినాం, మంచిగా చిల్ ఎంజాయ్ చేద్దాం. ప్రిపేరింగ్. సో గాయ్స్, ఇక వచ్చేసింది బూస్టర్ జ్యూస్. కెనడాలో ఉంటే ట్రై చేయండి. ఇది మ్యాంగో సికా అంట. మ్యాంగో సిలిసి కాదు, మ్యాంగో సికా. లిటరల్లీ చెప్తున్నా, ఎంత క్లియర్గా ఉన్నాయి తెలుసా నీళ్ళు. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు వాటర్ చూపిస్తే చూడండి, లోపల స్టోన్స్ కనిపిస్తున్నాయి. కింద చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇవి. సముద్రం నీళ్ళ. అరే జస్ట్ అది గట్టిగా నెట్టినాం ఇన్ని, కానీ మొత్తం వెళ్ళలేడుచా. ఇప్పుడు వెళ్ళు, నీళ్ళకి వెళ్ళు. ఆల్రెడీ నాన్నేవు కదా, ఆల్రెడీ నాన్నగా వెళ్ళిగా. నువ్వు వెళ్తే నేను కూడా వస్తా. నువ్వు వెళ్తే నేను కూడా వస్తా. చేతిలో ఫోన్ ఉంది.
వెళ్దాం నడు అదే అంటున్నా. నీళ్ళకి వెళ్దాం అనుకుంటున్నాము. వెచ్చగా ఉందంట. ఇక్కడ ఒక కపుల్ డాన్స్ చేస్తారు అనమాట. నాకు చాలా యూనిక్ అనిపించింది. వాళ్ళు అసలు ఏం డాన్స్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే ఇది మెక్సికనా, తాయా, మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఏం డాన్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక సెట్ ఎట్లుండాలంటే చూపిస్తా అండి. ఇక మంచిగా ఇట్లా సెటప్ ఉండాలన్నమాట. ఇట్లా టవాలు, కూల్ డ్రింక్స్, బ్యాగులు అన్నీ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి. అందరూ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేద్దాం, అట్లా బోట్లో పోవడానికి ట్రై చేద్దాం మనం ఇప్పుడు ఆ లొకేషన్కి పోదాం. అక్కడ రాక్స్ ఉన్నాయి కదా, ఆడికి వెళ్దాం. అక్కడ మధ్యలో కన్నా ఇక్కడ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇట్లా రాక్స్ కినా నాకైతే సూపర్ సినిమా గుర్తొస్తుంది, ఎందుకో తెలియదు. ఇక్కడ ఈ స్పాట్ బాగుందని ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బోట్ తీసుకొని వీడు వచ్చిండు. ఎన్ని విన్యాసాలు చేస్తుండంటే వీడు, వాడిని చూడండి ఒకసారి, కొంచెం జూమ్ చేస్తే చూడండి. అక్కడ కింద మీద పడుతుండు వాడు. యాక్చువల్లీ వాడు ఏం చేస్తుండే అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ అనమాట. అంటే లైక్ వాడు జాబ్ అనుకుంటా, అది కైండ్ ఆఫ్ జాబ్ లాంటిది. సో ఎవరన్నా రైడ్కి కావాలంటే తీసుకెళ్తాడు అనమాట. అంత క్రేజీగా తీసుకెళ్తాడని అర్థం అనమాట అక్కడ. సో గాయస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక బీచ్ వదిలేసి వెళ్ళిపోతున్నాము. లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. బాయ్, గుడ్ బాయ్ అండ్ బీచ్. మళ్ళీ కలుద్దాము సూన్ కలుద్దాం మళ్ళీ. అంటే మనం ఏం బాల్ గీల్ ఏం తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏదైనా వాలీబాల్ సంథింగ్ ఏదైనా తెచ్చుకుంటే మంచిగా ఆడుకోవచ్చు. చెమ్మ చెక్కలు అవి నీలాగా ఆడమన్నా మేము, అర్థమవుతుంది. తొక్కుడు బిళ్ళ, చెమ్మ చెక్క అవన్నీ నీలాగా ఆడం మేము. ఏమన్నా తెచ్చేది ఉండే కనీసం ఇట్లా రింగ్లా ఉంటుంది చూడు, ఇట్లా ఇసిరేది, అదన్నా తెచ్చేది ఉండే. ఏ వాచ్తో కూడా ఆడొచ్చు, ఏముంది కానీ దెబ్బ తాకుతుంది. అది తింపది ఇది పని చేస్తలేదు, మరి స్టైల్కి పెట్టుకుంది అంతే. సో గాయస్ ఇక్కడ మంచిగా బీచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇట్లా కాళ్ళు కడుకోవచ్చు అనమాట ఫ్రెష్గా. ఇక మన కాళ్ళు చూడండి తుమ్ము ఎట్లున్నాయో. సో కడుకోవచ్చు, బట్ కడుకోను ఎందుకంటే చెప్పులు నావి బట్ట చెప్పులు కదా, నావి ఇద్దరివి బట్ట ఇట్లా క్లాత్తో ఉంటాయి. సో అవి మళ్ళీ క్లాత్ ఆరాలంటే దమా ఖరాబ్. ఎట్లా ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్ళినాక మేము కొంచెం ఫ్రెష్ అవుతాము. బికాజ్ ఈ బట్టలు తడిచిపోయినాయి, లోపల ఇన్నర్స్ అవన్నీ తడిచిపోయినాయి కదా. సో చేంజ్ చేసుకోవాలి. ఇన్నర్స్ అని చెప్పినా కదా, స్పెసిఫిక్గా తెలుగులో చెప్పాలా ఇన్నర్స్ ఏమంటారు. ఎట్లా అనిపిస్తుందిరా, మంచిగా అనిపించిందా? ఎంజాయ్డా బీచ్లో? నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి, మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి మంచిగా. అంటే లైక్ కింద ఏమన్నా పరుచుకోవడానికి ప్లస్ ఏమన్నా క్లోత్స్ ఇంకా టవల్ ఏమైనా డ్రింక్స్ లాగా తెచ్చుకుంటే బాగుంటుంది, కూల్ డ్రింక్స్ లాగా. ఆకాశానికి అయితే ఒక మెక్డొనాల్డ్స్ కోటర్ తేవాలి కదా, ఆకాశానికి కోటర్. ఇంటికి వెళ్తున్నాము, మా బైక్ తీస్తారు అనమాట. ఈ బైక్ తెచ్చినుండే కదా, ఈ బైక్ మీద వచ్చినుండే. సో బైక్ తీస్తారు వీళ్ళు, అది వెళ్తలేదు యాక్చువల్లీ సైకిల్. డిస్కస్ చేస్తున్నప్పుడు ఆడు అన్నాడు, ఒకప్పుడు మంచి మంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు ముసలోళ్ళు దాకా ఎవరు రావట్లేదు. న్యూడ్ బీచ్ అనా? దాని గురించి మాట్లాడా? ఇక్కడ న్యూడ్ బీచ్ ఉందంట. అందులో అంటే వేసుకోవద్దు, మన ఇష్టం అంట. బట్ నాయల్చి ఎవడు వేసుకోకుండా ఉంటాడు అన్న, ఎవడని వేసుకుంటుండొచ్చు, అందరు వేసుకుంటారు. చాలా సేఫ్ ప్లేస్. సరే వెళ్దాం పదండి ఇక మరి, లెట్స్ గో. అందరితో సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మన ఎంబడి, లెట్స్ గో. సో గాయస్ ఫైనల్లీ టూర్ అయిపోయింది కదా, ఆకాశం వెళ్ళిపోతుండు. అన్న మిస్సెసాగాళ్ళు ఉంటాడు. సో స్ట్రీట్ కార్ వస్తుంది, సో ఇది ఎక్కి వెళ్ళిపోతాడు ఇక. ఓకే అన్న, రైట్ మరి, బాయ్. ఆకాశాన్ని వెళ్ళిపోతుండు. ఓకే
సో మనం కూడా స్టార్ట్ అయిపోదాం ఇక. మనం అసలు స్ట్రీట్ కార్లో రావాలి మనం బెస్ట్. ఇడిగా జస్ట్ మనం కిక్కింగ్ వీళ్ళు నడిచినాం అనుకో మన ఇంటికా నుంచి ఇంత 500 మీటర్స్ ఉంటుంది మనం వ్యక్తి ఇట్లా దిగుతాం. నెక్స్ట్ టైం వద్దాంలే అట్లే. ఈ నుంచి పెద్ద దూరం కూడా లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సరే మనం స్టార్ట్ అయిపోదాం ఇక. సో ఇది మస్జిద్ అనమాట. మా ఇంట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఈడికే వస్తారు, ప్రతి ఫ్రైడే వస్తారు. రెగ్యులర్గా రారు బట్ వస్తుంటారు. ఈ మసీద్ పేరు వచ్చేసి మదీనా మస్జిద్. అక్కడ చూడండి, మదీనా మస్జిద్. సో గైస్ ఫైనల్ ఇంటికి వచ్చేసినాం అనమాట. బాగా అలసిపోయినా నేను, సీరియస్లీ చాలా అలసిపోయినా. బట్ లోపల ఈ షార్ట్ ఇంకా ఇన్నర్ చేంజ్ చేసుకోవాలి, పచ్చిగా ఉండే అవి. ఆ టైం లోపలికి వాటర్ లోపలికి వెళ్ళినాం కదా. సో అండ్ అట్లే బాగా కొంచెం రెస్ట్ తీసుకొని ఒక వీడియో ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి కొంచెం చూడాలి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.